Today's topic is structure of human heart. In generally, this is very important question in aspect of examination point of view. ఇక్కడ హార్ట్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఆల్మోస్ట్ 10 yearsగా గమనించినట్టయితే ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు చాలా క్లియర్గా శ్రద్ధగా వినాలి. సో హార్ట్ గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అనేది మన యొక్క పిడికిడి సైజులో ఉంటుంది. ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అ ఫిస్ట్. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ది మెడిస్టమల్ క్యావిటీ. థొరాసిక్ రీజన్లో ఈ ప్లేస్లో ఈ యొక్క హార్ట్ ఉంటుంది. హార్ట్ ఈస్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్, ఒక మస్కులర్ స్ట్రక్చర్. సో హార్ట్ ఈజ్ ఏ మస్కులర్ స్ట్రక్చర్ of human heart. It's a muscular structure. It is mesodermal in origin. It is present in a mediastinal cavity. Okay. So heart is covered by a డబుల్ లేయర్డ్ పెరికార్డియం. హార్ట్ అనేది ఒక 2 layers కవర్ అయినటువంటిది పెరికార్డియం అంటారు. ఈ హార్ట్ బేసిక్గా హార్ట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీలో రక్తాన్ని సేకరించి మరియు సరఫరా చేయడం. దట్ మీన్స్ ద హార్ట్ collects the blood from various parts of the body and pumps blood to various parts of the body. ఒక ఆల్మోస్ట్ ఒక ఎలక్ట్రికల్ పంప్ లాగా ఇది వర్క్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ కవర్డ్ బై 2 layered పెరికార్డియం. అంటే ఇదొక లేయరు, ఇదొక లేయర్, 2 లేయర్తో. ఇక్కడ 2 లేయర్లు చూసుకున్నట్టయితే అవుటర్ ఫైబ్రస్ లేయర్, ఇది ఫైబ్రస్ లేయర్, ఇన్నర్ సిర్రస్ లేయర్. అంటే హార్ట్ అనేది ఒక 2 layer పెరికార్డియంతో కవర్ అయి ఉంటుంది. హార్ట్ ఇస్ కవర్డ్ బై 2 layer పెరికార్డియం, అవుటర్ ఫైబ్రస్ లేయర్ అండ్ ఇన్నర్ సిర్రస్ లేయర్. అగైన్ ఇంటర్న్ ఈ యొక్క సిర్రస్ లేయరు అగైన్ 2 డివిజన్గా జరిగింది. ఒకటి ఈ సిర్రస్ లేయర్ అగైన్ ఇస్ డివైడెడ్ ఇంటూ అవుటర్ పరేటియల్ లేయర్ అండ్ ఇన్నర్ విజరల్ లేయర్. సో మనకు కావాల్సింది ఏంటంటే హార్ట్ అనేది ఒక 2 లేయర్తో కవర్ అయింది. అవుటర్ లేయర్ని ఫైబ్రస్ లేయర్ అంటారు, ఇన్నర్ లేయర్ని సిర్రస్ లేయర్ అంటారు. అయితే సిర్రస్ లేయరు మళ్ళా 2 సార్లుగా డివైడ్ అయింది. అంటే ఒక సిర్రస్ లేయర్ ఫామ్ అయింది అంటే అర్థం ఏంటంటే 2 లేయర్ల యొక్క కలయికతో ఏర్పడింది ఈ యొక్క సిర్రస్ లేయర్. ఆ సిర్రస్ లేయర్లో అవుటర్ లేయర్ని ఏమో అవుటర్ పెరిటియల్ లేయర్ అంటారు, ఇన్నర్ లేయర్ విజరల్ లేయర్. అవుటర్ పెరిటియల్ లేయర్ వచ్చి ఆ ఫైబ్రస్ లేయర్తో అతికించబడి ఉంటుంది. ఇన్నర్ ఈ యొక్క విజరల్ లేయరే మనకి ఆ యొక్క హార్ట్కి పైన ఉన్నటువంటి ఒక ఎపికార్డియంగా కూడా తయారవుతుంది. సో ఈ యొక్క 2 లేయర్కి హార్ట్కి 2 లేయర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని ఏమంటారంటే పెరికార్డియల్ స్పేస్ అంటారు. పెరికార్డియల్ స్పేస్. ఈ పెరికార్డియల్ స్పేస్లో లిక్విడ్ అనేది ఉంటుంది, అవునా? దాన్ని ఏమంటారంటే పెరికార్డియల్ లిక్విడ్ లేదా ఫ్లూయిడ్ అంటారు. సో ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ యొక్క మెయిన్ పని ఏంటంటే హార్ట్కి మెకానికల్ షాక్స్ రాకుండా, ఫ్రిక్షన్ అనేది లేకుండా, అది ఫ్రీగా ఆ కాంట్రాక్షన్ రిలాక్షన్ చేసుకోవడానికి ఈ యొక్క పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. నౌ హార్ట్ యొక్క వాల్స్ గురించి చూసినట్టయితే హార్ట్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ 3 layer. ఒకటి ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. ఒక హార్ట్ లేయర్ తీసుకున్నట్టయితే అంటే ఒక గోడ లాంటిది, ఒక వాల్ లాంటిది. హార్ట్ ఒక గోడగా మనం అనుకుంటే పైన ఒక పెయింట్ ఫినిషింగ్, దాని కింద
ఒక సిమెంట్ ఫినిషింగ్, దాని కింద ఇటుకురాలన్నట్టు ఒక 3 లేయర్స్తో ఏర్పడింది ఈ యొక్క హార్ట్ వాల్. ఆ హార్ట్ వాల్లో బయట అవుటర్ లేయర్ని ఎపికార్డియం అని అంటారు, ఇన్నర్ లేయర్ని మిడిల్ లేయర్ వచ్చి మయోకార్డియం అని అంటారు, ఇన్నర్ లేయర్ ఎండోకార్డియం. అంటే మనం ఇంతవరకు హార్ట్ ఎక్కడ ఉంటుంది, ఏ సైజులో ఉంటుంది, హార్ట్ యొక్క కవరింగ్ లేయర్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్దర్గా ఇంకొంచెం ముందుకెళ్తే హార్ట్ అనేది 4 ఛాంబర్డ్ స్ట్రక్చర్. అంటే పైన 2 ఛాంబర్లు ఉంటాయి, కింద 2 ఛాంబర్లు ఉంటుంది. పైన ఉన్నటువంటి 2 ఛాంబర్ని ఏమంటారంటే ఆరికల్స్ అని అంటారు. ఈ పైన ఉన్నటువంటి 2 ఛాంబర్స్ని ఏమంటారంటే ఆరికల్స్ అని అంటారు, కింద ఉన్నటువంటి 2 ఛాంబర్స్ని వెంట్రికల్స్ అని అంటారు. ఇక్కడ ఆరికల్స్కి వెంట్రికల్స్కి తేడా ఏంటంటే ఆరికల్స్ అనేది శరీరంలో అన్ని చోట్ల నుంచి బ్లడ్ని సేకరిస్తుంది. దట్ మీన్స్ ఆరికల్స్ రిసీవ్స్ బ్లడ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఓకే, దీంట్లో కూడా డిఫరెన్షియేషన్ ఉంది. ఏంటది? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటారు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. బిఫోర్ గోయింగ్ టు దట్, ఇక్కడ హార్ట్ ఎక్స్టర్నల్గా మనం చూసుకున్నట్టయితే పైన ఆరికల్స్ని కింద వెంట్రికల్స్ని సపరేట్ చేస్తూ ఎక్స్టర్నల్గా ఒక గ్రూవ్ ఉంది. అంటే ఒక చిన్నపాటి ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది, ఒక సందు అనేది ఏర్పడింది. పైన ఉన్నటువంటి ఆరికల్స్కి కింద ఉన్నటువంటి వెంట్రికల్స్కి ఎక్స్టర్నల్గా ఒక గ్రూవ్ అనేది ఉంటుంది. దాన్నే కరోనరీ సల్కస్ అని అంటారు. అంటే హార్ట్ బయట పక్క నుంచి చూసినట్టయితే పైన ఉన్నటువంటి ఆరికల్స్కి కింద ఉన్నటువంటి వెంట్రికల్స్కి డిఫరెన్షియేషన్గా కరోనరీ సల్కస్ అనేది ఉంటుంది. తర్వాత ఈ హార్ట్ అనేది కొంచెం లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ అయి ఉంటుంది, అపెక్స్ కొంచెం ట్విస్ట్ అయి ఉంటుంది. హార్ట్ యొక్క కింద లోయర్ భాగము ఒక వైపుకు వెండి ఉంటుంది, దాన్నే ఆరిక్యులర్ అపెండెక్స్ అని పిలుస్తారు. ఒకటి ఆరిక్యులర్ అపెండెక్స్ అని పిలుస్తారు. నౌ ఇప్పుడు వరకు మనము హార్ట్ యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ గురించి చదువుకున్నాం. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? డబుల్ లేయర్డ్ స్ట్రక్చర్ అని, ఆ డబుల్ లేయర్లో పెరికార్డియం అని, ఆ పెరికార్డియంలో ఫైబ్రస్ లేయరు, సిర్రస్ లేయరు, పెరేటియల్ లేయరు, అవునా, పెరేటియల్ లేయర్ అని. తర్వాత ఆ యొక్క విజువల్ లేయర్ గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు వీ విల్ గో టు ది స్ట్రక్చర్ ఆఫ్ ఆరికల్స్ ఇన్ పర్టికులర్. సో ఆరికల్స్ ఇన్ పర్టికులర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆరికల్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు హార్ట్ 4 ఛాంబర్స్ అని చెప్పాం. ఈ 4 ఛాంబర్ హార్ట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఓన్లీ పై దాన్ని మాత్రమే తీసుకుందాం. ఈ పై తీసుకున్నట్టయితే హార్ట్ ఆరికల్స్ కొంచెం పల్స్గా ఉంటుంది వెన్ కంపేర్ టు వెంట్రికల్స్. దానికి కారణం ఏంటంటే ఆరికల్స్ బ్లడ్ని కలెక్ట్ చేస్తాయి, వెంట్రికల్స్ బ్లడ్ని బయటికి పంపిస్తాయి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆరికల్స్ 2 ఉన్నాయి. ఈ ఆరికల్స్లో ఇక్కడ ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఆరికల్, లెఫ్ట్ సైడ్ ఆరికల్. రైట్ సైడ్ ఆరికల్లోకి ఇంప్యూర్ బ్లడ్ వస్తుంది, వెరాస్ లెఫ్ట్ సైడ్ ఆరికల్స్లోకి ప్యూర్ బ్లడ్ వస్తుంది. ఒక కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్, ఈ యొక్క రైట్ సైడ్ ఆరికల్కి బ్లడ్ దేని ద్వారా వస్తుంది అంటే ఇట్స్ త్రూ క్యావల్ వెయిన్స్. ఆ క్యావల్ వెయిన్స్ ఏంటంటే 2 ప్రీకావల్ వెయిన్స్, దట్ ఈస్ 2 ప్రీకావల్ వెయిన్, ఒక పోస్ట్ క్యావల్ వెయిన్. మీకు అర్థమవడం కోసం వేస్తుంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్ ఆరికల్లోకి 2 ప్రీకావల్ వెయిన్స్ ద్వారా ఇంప్యూర్ బ్లడ్ బాడీ నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే 2 ప్రీకావల్ వెయిన్స్ హార్ట్ యొక్క నుంచి, హార్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అప్పర్ పార్ట్స్ నుంచి 2 ప్రీకావల్ వెయిన్స్ బ్లడ్ని కలెక్ట్ చేసి ఆ యొక్క రైట్ సైడ్ ఆరికల్లోకి తీసుకొస్తుంది. నెక్స్ట్ పోస్ట్ క్యావల్ వెయిన్ అని ఇంకొకటి ఉంది. ఆ పోస్ట్ క్యావల్ వెయిన్ ఏం చేస్తుందంటే
లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో నుంచి ఇంప్యూర్ బ్లడ్ తీసుకొచ్చి రైట్ ఆరికల్లోకి తీసుకొచ్చి వదులుతుంది. ఇక్కడ మెయిన్గా ఒక విషయం గమనించాలి. ప్యూర్ బ్లడ్కి ఇంప్యూర్ బ్లడ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని ఆలోచిస్తే, ప్యూర్ బ్లడ్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. వెరేస్ ఇంప్యూర్ బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువ, ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. సో ఇది ఒక ఇష్యూ. అంటే ఇంప్యూర్ బ్లడ్కి ప్యూర్ బ్లడ్కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే కేవలం ఒకే ఒక లైన్ మీద పోతుంది, దట్ ఈస్ ఆక్సిజన్. ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్టయితే దాని ప్యూర్ బ్లడ్, తక్కువ ఉన్నట్టయితే ఇంప్యూర్ బ్లడ్ అని చెప్తారు. ఇక్కడ మనకి కావాల్సింది ఫస్ట్ పాయింట్, 2 ప్రీకేవల్ వెయిన్, 1 పోస్ట్ కేవల్ వెయిన్ ఇంప్యూర్ బ్లడ్ సేకరిస్తుంది. అది మన యొక్క రైట్ సైడ్. అదే లెఫ్ట్ సైడ్కి వచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్ మనకి ప్యూర్ బ్లడ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే లంగ్స్ దగ్గర నుంచి వస్తుంది. ఎటువంటి ట్యూబ్ ఉంటుంది ఇక్కడ? పల్మనరీ వెయిన్ ఉంటుంది. సో ఇక్కడ పల్మనరీ వెయిన్ ద్వారా మనకి ప్యూర్ బ్లడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఆరికల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇది బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఇంటర్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం డెప్త్గా పోవాలనుకుంటే ఇక్కడ ఆరికల్స్కి, 2 ఆరికల్స్కి మధ్యలో ఒక సెప్టమ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇంటర్ ఆరికులర్ సెప్టమ్. అంటే రైట్ ఆరికల్కి లెఫ్ట్ ఆరికల్కి మధ్యలో ఒక గోడ ఉంది. ఆ గోడనే ఇంటర్ ఆరికులర్ సెప్టమ్. అయితే ఇంటర్ ఆరికులర్ సెప్టంలో ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ ఏమంటారంటే ఫొరామెన్ ఓవెల్ అంటారు. ఈ హోలు అవునా, ఈ హోలు తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు స్వతహాగా గాలి పీల్చుకోడు. ఆ యొక్క తల్లి శరీరంలో ఉన్నటువంటి రక్తమే శిశువుకు పోతుంది. ఆ యొక్క రక్తంలో ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆ శిశువు ఊపిరి తీసుకోకపోయినా పర్వాలేదు. ఆ సందర్భంలో ఆ యొక్క శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రైట్ సైడ్ ఆరికల్లో ఉండే బ్లడ్, లెఫ్ట్ సైడ్ ఆరికల్లో ఉండే బ్లడ్ 2 కూడా కామన్గా మిక్స్ అవుతూ పోతూ ఉంటుంది. అయితే శిశువు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన క్రమంలో, అంటే చైల్డ్ బర్త్ అయిన తర్వాత ఆఫ్టర్ ద డెలివరీ ఏమైపోతుందంటే ఈ చిన్నపాటి హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ క్లోజ్ అయిన తర్వాత దీన్ని ఏమంటారంటే, ఫోజా ఓవాలిస్ అంటారు. ఫోజా ఓవాలిస్ అంటే ఏంటి? తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి రైట్ ఆరికల్కి లెఫ్ట్ ఆరికల్కి మధ్యలో ఉన్నటువంటి హోల్ క్లాస్ క్లోజ్ అయిపోయి, అవునా, ఆ క్లోజ్ దగ్గర ఒక చిన్న మరక అనేది లాగా ఉంటుంది. దాన్నే ఫోజా ఓవాలిస్ అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క హోల్ క్లోజ్ కాకుండా ఉండిపోతుంది. అవునా, దాన్ని ఏమంటారంటే పేటెంట్ ఫొరామెన్ అంటారు. పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అంటే కొన్ని కండిషన్స్లో ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మధ్యలో ఉన్నటువంటి హోల్ క్లోజ్ కాకుండా ఆ శిశువు అలాగే జన్మించడము, కొన్ని రోజులు అలాగే జీవించడాన్ని, ఆ కండిషన్లో చాలామంది చెప్తూ ఉంటారు హార్ట్లో హోల్ పడిందండి. హార్ట్లో హోల్ పడిందంటే అర్థం ఏంటంటే రైట్ సైడ్ ఉన్నటువంటి బ్లడ్, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బ్లడ్ కంటిన్యూస్గా మిక్స్ అవుతూ ఉంది. దాన్నే హార్ట్లో హోల్ పడిందని అర్థం. హార్ట్లో హోల్ పడిందంటే హార్ట్లో హోల్ పడి ఆ బ్లడ్ బయటకు వచ్చే పరంగా అయితే త్వరగా చచ్చిపోతారు. కానీ అక్కడ చచ్చిపోవడం లేదు, సమస్యతో సతమతలాడుతున్నారు. అంటే ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ ఆరికల్స్లో కలిసిపోతుంది అని అర్థము. సో ఇది కండిషన్స్. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఈ 2 అర్థమైంది. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే వాల్వ్ ఆఫ్ థిబిసిస్ అని ఒకటి ఉంది. వాల్వ్ ఆఫ్ థిబిసిస్. ఈ వాల్వ్ ఆఫ్ థిబిసిస్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ యొక్క ఇది ఒక వాల్వ్. మనకి జనరల్గా వెయిన్స్లో వాల్వ్స్ ఉన్నాయి మనకు తెలుసు, అవునా. ఈ వాల్వ్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క బ్లడ్ పోవడానికి వెయిన్స్లో
వాల్స్ ఉంటాయి. దీస్ వాల్స్ విల్ ప్రివెంట్ బ్యాక్ ఫ్లో ఆఫ్ ది బ్లడ్. బ్యాక్ ఫ్లో పర్టికులర్గా వీల్స్లో మనకి ఏముంటుంది, వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ బ్లాక్ ఫ్లో కింద చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఏంటంటే వాల్వ్ ఆఫ్ థిబిసిస్. ఈ వాల్వ్ ఆఫ్ థిబిసిస్ ఏంటంటే మయోకార్డియం అంటే హార్ట్కి 3 లేయర్స్ అని చెప్పాను. అంటే గుండె యొక్క గోడ 3 లేయర్స్తో ఏర్పడిందని చెప్పాము. ఆ 3 లేయర్స్లో మయోకార్డియం అనే లేయరు కొంచెం పెద్దది, కొంచెం థిక్గా ఉంటుంది. అవునా? పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం అని 3 లేయర్స్ చెప్పాము హార్ట్కి. ఆ 3 లేయర్స్లో మయోకార్డియం. సో అక్కడి నుంచి ఒక బ్లడ్ వెసల్ వస్తుంది. అవునా? ఆ కరోనరీ సైనస్ అండ్ బ్లడ్ వెసల్, దానికి ఈ యొక్క వాల్వ్ ఆఫ్ థిబిసిస్ అనేది ఒకటి ఉంది. అది ఏం చేస్తుందంటే బ్లడ్ ఫ్లోని నియంత్రిస్తుంది ఆ యొక్క రైట్ సైడ్ ఆరికల్లోకి పోవడానికి. అయితే ఇంకొకటి ఉంది, యుస్టాచియన్ వాల్ అనేది ఇంకోటి ఉంది. అవునా? ఈ యుస్టాచియన్ వాల్వ్ ఏం చేస్తుంది అంటే ఆ యొక్క బ్లడ్ పోస్ట్ క్యావెల్లో వెయిన్లో ఉన్నటువంటి బ్లడ్, పోస్ట్ క్యావెల్లో ఉండాల్సినటువంటి బ్లడ్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్లడ్ అంటే పోస్ట్ క్యావెల్ వెయిన్ల నుంచి వచ్చిన రక్తాన్ని ఆ యొక్క రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అది డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువుకి ఆ యొక్క రంధ్రము ఏది ఫొరామెన్ ఓవెల్ అనే రంధ్రం ఉన్నప్పుడు. మరొకసారి చెప్తాను చూడండి. వాల్వ్ ఆఫ్ యుస్టాచియన్ థిబిసిస్ అనే ఒక వాల్వ్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే రక్తాన్ని, అవునా, ఆ యొక్క రైట్ సైడ్ ఉన్న రక్తాన్ని లెఫ్ట్ సైడ్కి డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ యొక్క శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే శిశువు తల్లి గర్భం నుంచి వేరుగా వచ్చేసిన తర్వాత ఈ యొక్క యుస్టాచియన్ వాల్వ్ అనేది వెస్టిజియల్గా రూడిమెంటరీగా ఉండిపోతుంది. అంటే ఏమీ పని చేయకుండా ఉండిపోతుంది. ఇది ఆ యొక్క ఆరికల్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ నాన్న. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత ఇంకొకటి ఉంది నాన్న. ఇక్కడ ఆరికల్స్కి వెంట్రికల్స్కి డివైడ్ చేస్తూ లేయర్ ఉంటుంది. సో ఈ ఆరికల్స్ ఈ వెంట్రికల్స్కి మధ్యలో ఒక లేయర్ ఉంది. అవునా? దీన్ని ఏమంటారంటే ఆరికులో వెంట్రికులార్ సెప్టమ్. ఆరికులో వెంట్రికులార్ సెప్టమ్. ఆరికులో వెంట్రికులార్ సెప్టమ్. ఆరికులో వెంట్రికులార్ సెప్టమ్. ఈ ఆరికులో వెంట్రికులార్ సెప్టంలో ఇక్కడ ఓపెనింగ్ ఉంది. సో దాన్ని మళ్ళీ ఏమంటారంటే ఆరికులో వెంట్రికులార్ ఓపెనింగ్. ఆరికులో వెంట్రికులార్ ఓపెనింగ్. సో బోత్ సైడ్స్ ఉంటుంది, రెండు పక్కల ఈ యొక్క ఓపెనింగ్ అనేది ఉంటుంది. అయితే గమ్మత్తుగా ఏంటంటే రైట్ సైడ్ మనకి ఒక వాల్ ఉంది. దీంట్లో ట్రైకాస్పిడ్ వాల్ అంటే మనకి రైట్ సైడ్ ఉండే ఒక వాల్ ఉంది, ట్రైకాస్పిడ్ వాల్. అదే లెఫ్ట్ సైడ్ ఒక వాల్ ఉంది, ఇది బైకాస్పిడ్ వాల్. ట్రైకాస్పిడ్ బైకాస్పిడ్ వాల్కి ఏంటి డిఫరెన్స్ అంటే సింపుల్, చిన్నది. ఇక్కడ చూడండి, ఒక వాల్వ్ ఇది ఒక ఓపెనింగ్ అనుకుంటే ఇది ఒక వాల్వ్, ఇది ఒక వాల్వ్ అంటే రెండు వాల్వ్ ఉన్నట్టు కౌంట్. అలా కాకుండా ఒక ఓపెనింగ్లో 3 వాల్వ్స్ ఉన్నట్టయితే సో దాన్ని ట్రైకాస్పిడ్. ఈ ట్రైకాస్పిడ్ మనకి రైట్ సైడ్ ఉంది, బైకాస్పిడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో దట్స్ అబౌట్ ఆరికల్స్. సో ఆరికల్స్లో మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఆరికల్స్లో కొత్తగా సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కొత్త కాన్సెప్ట్ ఏంటంటే 2 ఆరికల్స్ మధ్యలో ఒక సెప్టమ్, ఒక గోడ ఉంది. దాన్ని ఆరికులర్ సెప్టమ్ అంటారు. ఇంటారా? ఆరికులర్ సెప్టమ్ అంటారు. ఆ ఆరికులర్ సెప్టంలో ఒక ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ని ఫొరామెన్ ఓవెల్ అంటారు. ఇది తల్లి శరీరంలో ఉన్నప్పుడు రైట్ సైడ్ బ్లడ్ లెఫ్ట్ సైడ్ బ్లడ్ మిక్స్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత శిశువు బయటకు వచ్చిన తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది. దాన్ని
ఫొజ్జా ఓవాలిస్ అంటారు. ఇది ఒక్కొక్కసారి ఓపెనింగ్ అలానే ఉండిపోతుంది. దాన్నే పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అని పిలుస్తారు. పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కావాల్సింది రైట్ సైడ్ ఆరికల్లోకి రైట్ సైడ్ ఆరికల్లో 2 ప్రీకేవల్ వెయిన్స్ అప్పర్ పార్ట్స్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ని సేకరించి రైట్ సైడ్ ఆరికల్లోకి తీసుకొస్తుంది. పోస్ట్ కేవల్ లోయర్ బాడీ పార్ట్స్లో నుంచి ఇంప్యూర్ బ్లడ్ తీసుకొచ్చి ఆ యొక్క రైట్ సైడ్ ఆరికల్లోకి వదులుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఆరికల్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ మనకి పల్మనరీ వెయిన్స్, 2 పల్మనరీ వెయిన్స్ ఉంటాయి. రైట్ సైడ్ లంగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లంగ్ ఉంది. సో 2 లంగ్స్లో నుంచి ఒక పల్మనరీ వెయిన్స్ వస్తుంది. ఆ 2 కామన్గా కలిసి అది ఏమవుతుంది, లంగ్స్లోకి ఆ యొక్క లెఫ్ట్ సైడ్ ఆరికల్లోకి ఓపెన్ అవుతుంది. ఇది మనం ఆ యొక్క ఆరికల్స్లో చూసుకున్నటువంటి విషయం. ఇప్పుడు మనం వెంట్రికల్స్కి వచ్చిన తర్వాత వెంట్రికల్స్లో మనకి ఏముంటుందంటే చూడండి, వెంట్రికల్స్ లోపల ఉన్నటువంటి రిడ్జెస్ సాఫ్ట్గా ఉండకుండా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, అవునా? దాన్ని కాలుమెల్ల కార్నియా అంటారు. కార్నియా అంటారు. అంటే ఈ యొక్క అప్ అండ్ డౌన్స్ని కాలుమెల్లే కార్నియా అంటారు. ఈ కాలుమెల్ల కార్నియా దగ్గర అక్కడక్కడ ట్రయాంగులర్ షేప్లో అవునా మజిల్స్ ఉంటుంది, అవునా? దాన్ని ఏమంటారంటే పాపిల్లరీ మజిల్స్. ఈ పాపిల్లరీ మజిల్స్కి స్ట్రింగ్స్ అంటే దారాలుగా ఉండేదాన్ని కార్డే టెండ్రినే అంటారు. ఈ కార్డే టెండ్రినే ఎక్కడికి పోయి కనెక్ట్ అయి ఉంటుందంటే ఆ యొక్క వాల్స్ ఉన్నాయి కదా, ఆ వాల్స్కి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. సో 3 థింగ్స్ ఇక్కడ ఉన్నాయి. వెంట్రికల్స్ అనేవి బ్లడ్ని బయటకి పంప్ చేస్తున్నటువంటిది అంటారు. ఫస్ట్ వెంట్రికల్స్ ఆర్ బ్లడ్ పంపింగ్ ఆర్గన్స్ అని ఒకటి. రెండోది వెంట్రికల్స్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క రింగ్స్, ఆ యొక్క వాల్ లోపల స్మూత్గా ఉండకుండా అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటుంది, వాటిని కాలుమెల్లే కార్నియా అంటారు. ఆ తర్వాత అక్కడక్కడ మనకి ఈ యొక్క ట్రయాంగులర్ షేప్లో పాపిల్లరీ మజిల్స్ ఉంటాయి, దానికి అతుక్కొని కొన్ని స్ట్రింగ్స్ ఉంటాయి, దాన్ని కార్డే టెండ్రినే అంటారు. ఈ కార్డే టెండ్రినే ఆ యొక్క వాల్స్కి అతికించబడి ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ వెంట్రికల్స్. సో వెంట్రికల్స్లో మనకి 3 కొత్త టెర్మినాలజీ వస్తుంది. కాలుమెల్లే కార్నియా, పాపిల్లరీ మజిల్స్, కార్డే టెండ్రినే అనే ఒక 3 కొత్త టర్మ్స్ మనకి వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నోడల్ టిష్యూ. ఇక్కడ నోడల్ టిష్యూ అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క హార్ట్లో రైట్ సైడ్ ఆర్ట్లో ఈ రైట్ సైడ్లో ఇక్కడ ఒక ప్యాచ్ ఆఫ్ టిష్యూ అంటారు దాన్ని, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్. అక్కడ ఏం జరుగుతుందంటే హార్ట్లో ఒక ఇంపల్స్ జనరేట్ చేసి హార్ట్ కాంట్రాక్షన్కి ఇనిషియేషన్ చేస్తుంది. దాన్నే నోడల్ టిష్యూ అంటారు. సో ఇక్కడ సైనో ఆరిక్యులర్ నోడ్ అంటే గుండెకు రైట్ సైడ్ పై భాగంలో ఒక నోడల్ ప్యాచ్ ఆఫ్ టిష్యూ ఉంది. అక్కడి నుంచి ఏమవుతుంది, ఇంపల్స్ జనరేట్ అవుతుంది. అది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కరెక్ట్గా ఆరిక్యులర్ వెంట్రికులర్ నోడ్ అంటే ఆరికల్స్కి వెంట్రికల్స్కి మధ్యలో ఇంకొక నోడ్ ఉంటుంది. ఆ ఇంపల్స్ని అలా అది ట్రాన్స్ఫర్ చేసి ఇలా కిందకి ఫార్వర్డ్ చేస్తుంది. అంటే ఇక్కడ నోడల్ టిష్యూ అంటే అర్థం ఏంటంటే, ఒక హార్ట్కి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినట్టే. ఎందుకంటే హార్ట్ కెన్ ఫంక్షన్ ఈవెన్ ద హార్ట్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ది హ్యూమన్ బాడీ ప్రొవైడెడ్ విత్ సూటబుల్ కండిషన్. అంటే గుండెను శరీరం నుంచి వేరుపరిచి దూరంగా పెట్టినా దానికి కావాల్సినటువంటి లిక్విడ్ మెటీరియల్స్ బ్లడ్ అవన్నీ అందిస్తే ఆ యొక్క గుండె కొట్టుకుంటుంది. అలా గుండె కొట్టుకోవడానికి ప్రధానమైనటువంటి ఆ యొక్క ఇనిషియేషన్ ప్రోగ్రామ్ ఏది చేస్తుంది అంటే ఆ యొక్క నోడల్ టిష్యూ మాత్రమే. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. మా తల్లి గారికి
మా తల్లిగారికి గుండె మామూలుగా 72 సార్లు కొట్టుకోవాల్సింది కాస్త ఆవిడకి 20 సార్లు మాత్రమే కొట్టుకుంది. అలాంటి సందర్భంలో డాక్టర్లు ఏం చేశారంటే ఇక్కడ ఒక చిన్నపాటి సర్జరీ చేసి ఒక మిషన్, ఒక సెల్ ఫోన్ అంత సైజులో ఉన్నటువంటి మిషన్, ఆ మిషన్ పేరు పేస్ మేకర్. పేస్ మేకర్ అంటారు. ఆ పేస్ మేకర్ ఏం చేస్తుందంటే దాంట్లో ఏముండదు, రెండు ఎక్విప్మెంట్ ఉంటుంది. ఒకటి బ్యాటరీ, ఒకటి మోటార్. అది ఏం చేస్తుందంటే ప్రతి సెకండ్కి ఒకసారి ఒక చిన్నపాటి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంటుంది, అంటే కరెంటు బయటకు వస్తుంది. సో ఇలా బయటకు వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అంటే ఇక్కడ పేస్ మేకరు ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత ఆ పేస్ మేకర్ నేరుగా హార్ట్కి వైర్ల ద్వారా కనెక్షన్ ఇస్తారు. ఈ యొక్క పేస్ మేకర్ నుంచి వచ్చినటువంటి కరెంటు ఆ యొక్క హార్ట్ దగ్గర ఒక ఎలక్ట్రిక్ కరెంటు తక్కువ సైజులో మోతాదులో కరెంటు షాక్ ఇస్తే గుండె ఏం చేస్తుందంటే కాంట్రాక్షన్ జరుగుతుంది. సో అంటే ఇప్పుడు చూడండి, ఒక పేస్ మేకర్, ఒక మిషన్ చేసే పని మన యొక్క హార్ట్లో నోడల్ టిష్యూ చేస్తుంది. దట్ ఈస్ సైనో ఆరిక్యులర్ నోడ్ అండ్ ఆరిక్యులో వెంట్రుకులర్ నోడ్. ఈ రెండు కూడా ఏం చేస్తుందంటే హార్ట్ కాంట్రాక్షన్కి ఇనిషియేషన్ చేస్తుంది. దట్ ఈజ్ అదొక ఇష్యూ. ఇప్పుడు నెక్స్ట్ టర్మినాలజీకి వద్దాం. నెక్స్ట్ మనకి ఎక్కడ ఏముందంటే అయోర్టిక్ ఆర్చెస్. అయోర్టిక్ ఆర్చెస్ అంటే ఏంటి? వెంట్రికల్స్ నుంచి బ్లడ్ వెసల్ బయటకు పోయేది. వెంట్రికల్స్ నుంచి బ్లడ్ బయటకు పోవాలి. ఇలా బయటకు పోవాలంటే దేని ద్వారా బయటకు పోవాలి, ఏమేమి బ్లడ్ వెసల్స్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకి వెంట్రికల్స్. మీకు అర్థమయ్యేలాగా ఒకసారి రఫ్ డయాగ్రామ్ ఇస్తున్నా చూడండి. ఇక్కడి నుంచి ఒక బ్లడ్ వెసల్ బయటకు పోతుంది, అంటే దీని లోపల నుంచి ఒక బ్లడ్ వెసల్ బయటకు వస్తుంది. ఆ బ్లడ్ వెసల్ పేరు ఏంటి? రైట్ సైడ్ బ్లడ్ వెసల్ బయటకు పోతుంది అంటే అది ఏంటంటే పల్మనరీ ఆర్టరీ. అవునా? పల్మనరీ అయోర్టా అని కూడా పిలుస్తారు. సో ఇది పల్మనరీ ఆర్టరీ లేదా అయోర్టా అని పిలుస్తారు. ఇక్కడ ఇటు సైడ్ నుంచి కూడా ఒక బ్లడ్ వెసల్ బయటకు పోతుంది. దాన్ని ఏమంటారు? లెఫ్ట్ సిస్టమిక్ ఆర్టరీ లేదా అయోర్టా అని కూడా పిలుస్తారు. ఈ రెండిట్లోనూ అట్ ద బేస్లో ఏముంటుందంటే లోపల సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటుంది. సెమీ సర్క్యులర్ వాల్స్ అనేది ఉంటుంది. అయితే మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే సిస్టమిక్ వాల్వ్ అని, పల్మనరీ వాల్వ్ అని పేరు ఇవ్వడము జరిగింది. సిస్టమిక్ వాల్వ్ అని, పల్మనరీ వాల్వ్ అని ఇచ్చారు. ఏది ఇచ్చినా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ టాపిక్